దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 6th August 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. ఐజియా చాప్టర్ 54 and verse 14. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు. ఇజ్రాయెల్ దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ఆత్మీయ ఇజ్రాయేలుగా ప్రియ దేవుని బిడ్లారా, యేసు ప్రభువారు మనకు నీతి దానముగా ఇచ్చున్నాడు. ఎవరైతే దేవుని చేత నీతిమంతులుగా చేయబడతారో వారు స్థాపింపబడతారు. And all those righteous people are established according to the word. కాబట్టి మనము ఉచితముగా ఆయన రక్తము వలన మనకు నీతి దానముగా ఇవ్వబడ్డది. ఇట్స్ a gift of righteousness we have received. So once you consider, you believe in your consciousness that you are righteous, the Bible says you are established. నీవు స్థాపింపబడుదువు. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్థాపింపబడదువు. నీవు భయపడనక్కరలేదు. బాధింపు వారు నీకు దూరంగా ఉండెదరు. నువ్వు ఇంకా భయపడనవసరం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, నీతి గల వ్యక్తిగా నువ్వు స్థాపింపబడినప్పుడు నిన్ను భయపించేవారు నీకు దూరంగా ఉంటారు. భయము నీకు దూరంగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన ప్రతిసారి వారిని కలిసినప్పుడు మీకు సమాధానము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకుడి అనే మాటను మనం వింటున్నాము. కాబట్టి దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ రైచియస్నెస్ షల్ thou be established. Thou shall be far from oppression, for thou shall not fear, and from terror, for it shall not come near thee. You shall not fear from terror, it shall not come nigh thee. భీతి నీకు దూరం అవునుగాక. యు ఆర్ ఎస్టాబ్లిష్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని నీతి అయి ఉన్నావో, నువ్వు నమ్ముతావో. ఎందుకంటే యేసు ప్రభువారు మనల్ని దేవుని నీతిగా చేయుటకు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపం అయ్యాడు. దేని కొరకు తెలుసండి? మనము నీతిమంతుడము. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క స్పృహలు, నీ కాన్షియస్నెస్లో రైచియస్నెస్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు స్థాపింపబడతావు. నువ్వు ఏమి చేస్తున్నా అందులో స్థాపింపబడతావు. చదువుతుంటే చదువులో స్థాపింపబడతావు. బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో స్థాపింపబడతావు. ఒక సేవ చేస్తుంటే సేవలో స్థాపింపబడతావు. జాబ్ చేస్తుంటే జాబ్లో స్థాపింపబడతావు. యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్. प्रिय దేవుని బిడ్డలారా, that is the power of being righteous. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 54 चैप्टर और 14th वचन पढ़ रहे हैं. तू धार्मिकता के द्वारा स्थिर होगी, तू अंधेरे से बचेगी, क्योंकि तुझे डरना ना पड़ेगा, और तू भयभीत होने से बचेगी, क्योंकि भय का कारण तेरे पास ना आएगा. प्रभु को धन्यवाद. जब आप धर्मी ठहरा जाएंगे, आप स्थिर हो जाएंगे. जिंदगी में आप स्थिर हो जाएंगे. ये धार्मिकता का बहुत बड़ा आशीर्वाद है कि आप स्थिर हो जाएंगे. आप जो भी कर रहे हो उसमें खड़े हो जाएंगे. आप डूबेंगे नहीं, गिरेंगे नहीं, आप खड़े हो जाएंगे, स्थिर हो जाएंगे. इसलिए प्रिय भाइयों बहनों, ధార్మికతకి ఖోజ్ కరో. అందుకే బైబిల్లో రాయబడింది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాది. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి మంతులుగా మనము చేయబడ్డాము. అది గిఫ్ట్గా మనకి ఇవ్వబడ్డది. మనం కేవలము రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. రిసీవ్ చేసుకొని దాని ప్రకారం మనము బ్రతకడం నేర్చుకోవాలి. ఒక్కసారి నువ్వు నీతిమంతుడుగా చేయబడి ఉన్నావని నీ యొక్క ఉనికంతట్లో నువ్వు కలిగి ఉంటే నీతి ఫలమును ఫలిస్తావు. అర్థమవుతుందండి? నీతి ఫలమును ఫలిస్తావు, ఆత్మ ఫలమును ఫలిస్తావు. ఎవరి ఉనికిలో, ఎవరి యొక్క కాన్షియస్నెస్ లో నీతి లేదో శరీర క్రియలు కనపడతాయి.
అర్థమవుతుందండి. అసహనము, కోపము, ద్వేషము, యూ విల్ సీ ఆల్ దోస్. బయటికి నోటితో నువ్వు నీతిమంతుడని చెప్తావు కానీ నీ క్రియలు శరీర క్రియలుగా కనపడతాయి. యూ విల్ నెవర్ బి ఎస్టాబ్లిష్డ్. ఈరోజు దేవుడు మనలను స్థాపించుటకు, ఈ డివోషన్లో ఉన్న మిమ్మల్ని స్థాపించుటకు ఈ వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. వాట్ ఎవర్ యు ఆర్, యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బికాస్ యూ బిలీవ్ యూ ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని నీతి అయ్యున్నావని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు స్థాపింపబడుతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ యొక్క ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, నీతి దానముగా మా అందరికి ఇవ్వబడ్డది. వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాయన తండ్రి, మేమందరము స్థాపింపబడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యుని వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ చేసిన వారు జాబ్స్ లో వారు స్థిరపరచబడి స్థాపింపబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ లో వారు స్థాపింపబడినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు వారి చదువుల్లో స్థాపింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలని మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచయలో నాయన నీతి గలవారై స్థాపింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ ఆరాధనలో బిడ్డలందరూ ప్రభా వారి జీవితంలో నాయన తండ్రి ఆదరణ లేక ఎంతో శ్రమను పొంది ఉన్నారు, ఎన్నో కష్టాలు పొంది ఉన్నారు ప్రభా. గాలి చేత విసిరివేయబడ్డారు. ఈరోజు ప్రభా నాయన నీ బిడ్డలు స్థాపింపబడుతున్నారని ఈ వాగ్దానము నాయన తండ్రి మాకు ఇస్తున్న గొప్ప నెమ్మదికే, విశ్రాంతికే స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేక కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.